చుట్టుపక్కల ఎక్కడైనా కానీ గ్రామాల్లోనైతేనేమి, నగరంలోనైతేనేమి, పట్టణంలోనైతేనేమి రైతు భూములని పరిరక్షించడం ఒక బాధ్యత, నాకున్న బాధ్యత. తర్వాత వాగులు వంకలు ఒక మెజర్మెంట్ అనేది రెవెన్యూ శాఖ ద్వారా నేను మెజర్మెంట్ కేటాయించి ఈరోజు బెంగళూరు స్థాయిలో చూసుకుంటే అడ్డదిడ్డమైన అక్రమ కట్టడాలు కట్టి ఒక బెంగళూరు కన్నె పగ్గుమని మంటలతో నీరు కూడా దొరకని పరిస్థితుల్లో బెంగళూరు ఇట్లా ఈ విధంగా చాలా దయమైన పరిస్థితుల్లో ఉంది. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే గ్రామంలో ఏ ఊర్లో అయినా కానీ అక్రమైన కట్టడాలు కట్టకుండా వంకల్ని వాగుల్ని కాపాడుకునే భౌగోళిక పరిస్థితులను మనం సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలి. ఆ దిశగా బహుజన్ సమాజ్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నాను. తర్వాత ప్రతి మండలంలో చిన్న చిన్న పల్లెలకు అనుసంధానంగా రోడ్లను నిర్మించి రవాణా వ్యవస్థను తీర్చిదిద్ది ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే దిశగా ఆ రవాణా వ్యవస్థ రోడ్లు నిర్మించడం వల్ల చుట్టూ ఉన్న భూములకి డిమాండ్ వచ్చి ప్రతి రైతు సగర్వంగా పంటలు పండించుకునే దిశగా నేను బాధ్యత తీసుకుంటానని మీకు సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా చూసుకుంటే చెరువు కింద భూములు వరమల్లు ఉండేది మా ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళకి ఎక్కువ ఉంది. ఆ చెరువుకి నీళ్లు తెప్పించుకునే బాధ్యత ఈ బహుజన్ సమాజ్ పార్టీ తీసుకుంటుంది. ఆ చెరువును తోడడం, కట్టుదిట్టమైన రోడ్డు భద్రతను కల్పించి ఉన్న చోటనే రైతు పని కల్పించుకునేలాగా, ఒక రైతే 10 మందికి ఉపాధి కల్పించేలాగా మేము పంటలను పండించి అభివృద్ధి పథకంలో బీడు భూములని పంట భూములుగా మార్చి ప్రతి ఒక్కరికి పని కల్పించి బీదవానికే పని కల్పిస్తాడు. ఈ 4 దశాబ్దాల నుంచి పాలించే నాయకులు ఎవరు పని కల్పించలేరు. కాబట్టి ఈ చెరువుకి నీళ్లు తోడి కాలువలు కట్టుదిట్టంగా నిర్మించి నీటి ఎద్దడి లేకుండా విస్తారంగా నీరు పారేలాగా ఎవరికి రైతులకు కష్టం అనేది లేకుండా పూర్తి బాధ్యత తీసుకొని పంటల్ని దిగుమతి పెంచుకొని అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో పోయేలాగా ఈ బహుజన్ సమాజ్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని నేను ఈ మీడియా ముఖంగా సగర్వంగా తెలియజేసుకుంటున్నాను.